గైస్, ఎపిసోడ్ 1 ఫర్ గిట్ సిరీస్లో మనం ఈరోజు ఏం నేర్చుకుంటాం అంటే, సో గిట్ అంటే ఏంటి, అసలు ఎలా హెల్ప్ అవుతుంది మన సాఫ్ట్వేర్కి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూడండి, మనం పాత రోజుల్లో స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, స్కూల్ నోట్స్ అంతా స్కూల్ బుక్లో రాసుకుంటాం, రైట్? ఆ నోట్స్ అనేది పోతే మళ్ళీ మనం ఒక ఫ్రెండ్ని వర్క్ బుక్ కడుక్కొని మళ్ళీ మనం అదంతా రాసుకుంటాం. అయితే మన సాఫ్ట్వేర్లో కూడా ఈ కోడ్ అనేది, ఫర్ సపోజ్ ఇతను ఒక డెవలపర్ అనుకోండి, ఈ కోడ్ ఇతను రాస్తుంటాడు అవునా ల్యాప్టాప్లో. రాసిన తర్వాత ఈ కోడ్ అనేది ల్యాప్టాప్లో పెట్టుకుంటే కరెక్ట్ కాదు కదా. సో ఏమవుతుంది, ఇన్ కేస్ ల్యాప్టాప్ క్రాష్ అయిపోతే కోడ్ కూడా పోతుంది. సో అందుకని ప్రతి కంపెనీకి ఒక స్టోరేజ్ ప్లేస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు గిట్లో చాలా ఉన్నాయి, మనకి చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే గిట్ హబ్ అని చెప్పేసి అంటాం. సో అందులో ఏంటంటే మనం అతను రాసిన కోడ్ అంతా ఫస్ట్ ఇతను ఇక్కడ పుష్ చేసేస్తాడు. సో రేపు పొద్దున ల్యాప్టాప్ క్రాష్ అయిపోయినా మళ్ళీ ఇంక రీస్టార్ట్ అవ్వకపోయినా కంపెనీ కొత్త ల్యాప్టాప్ ఇస్తే మళ్ళీ ఈ కోడ్ అతను హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుని తన వర్క్ తను స్టార్ట్ చేసుకోగలడు అనమాట. సో ఇలా చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఇది ఒక ఫస్ట్ యూస్ కేసు, అంటే కోడ్ అనేది క్లౌడ్లో సేవ్ చేసుకోవడానికి. రెండోది యూస్ కేసు ఏంటంటే, ఇప్పుడు కొత్త పర్సన్ జాయిన్ అయ్యాడు అనుకోండి అదే టీంలో. సో ఇతను ఏం చేస్తాడు, ఇప్పుడు ఇతను సీనియర్ కదా. సో ఇతను ఏంటంటే, నేను టాస్క్ 1లో పనిచేస్తాను, నువ్వు టాస్క్ 2 పని చేయని ఇతనికి చెప్తాడు. సో ప్రస్తుతానికి కొత్త ల్యాప్టాప్లో ఇతని దగ్గర కోడ్ అయితే ఉండదు. సో అప్పుడు ఏం చేస్తాడు, ఇతను కూడా సేమ్ క్లౌడ్ నుంచి కోడ్ డౌన్లోడ్ చేసుకుంటాడు. ఇతను కోడ్ పైకి మళ్ళీ అప్లోడ్ చేస్తాడు ఒక టాస్క్ 1కి, ఇతను కూడా కోడ్ అప్లోడ్ చేస్తాడు. సో ఇలాగా రేపొద్దున ఇంకొక డెవలపర్ వచ్చాడు అనుకోండి, ఓకే, పర్సన్ 3, అతను టాస్క్ 3 మీద పనిచేస్తాడు అనుకోండి. సో అతను కూడా కోడ్ డౌన్లోడ్ చేసుకుంటాడు, అతని వర్క్ అతను చేసుకొని అతను కూడా కోడ్ మళ్ళీ రివర్స్ పుష్ చేస్తాడు. సో ఇది ఏం చేస్తుందంటే, ఇక్కడ మనకి గిట్ హబ్ ఇట్ అలౌస్ అస్ టు ఎంతమంది అయినా ప్యారలల్గా వర్క్ చేసుకుంటూ మెయిన్ కోడ్ రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ చేసుకుని కోడ్ వాళ్ళ టాస్క్స్ వాళ్ళు ఫినిష్ చేసుకొని మళ్ళీ వాళ్ళు పుష్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డౌన్లోడింగ్ అండ్ అప్లోడింగ్ అనే కాన్సెప్ట్లోనే మనకి చాలా టెర్మినాలజీస్ వస్తాయి. అంటే గిట్ పుల్ అని, గిట్ పుష్ అని, తర్వాత కోడ్ రివ్యూస్లో మనకి పుల్ రిక్వెస్ట్ అని, ఇట్లాంటివి చాలా వస్తాయి. సో ఇవి చేసినప్పుడు కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అనమాట. ఇవన్నీ మనకు తెలియాలంటే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలానే ఈ గిట్ సిరీస్ మనకు 10 ఎపిసోడ్స్ వస్తాయి. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్.